గుడ్ మార్నింగ్ అమ్మ. ఇవాళ మనం నెక్స్ట్ డెఫినిషన్ని రాసుకుందాము. ఈ పైన సమ్ నిన్న కంప్లీట్ చేసున్నాం కదా, ఇప్పుడు ఈ డెఫినిషన్ని ఫాలో అవుతూ ఇది రాసుకోండమ్మా. ముందు సైడ్ ఈ 2 డయాగ్రామ్స్ వేసుకోండి. ఈ 2 డయాగ్రామ్స్ వేసిన తర్వాత ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 distinct points on a circle, then the first point is the line AB through A and B is called a secant. ఇలా పాస్ అవుతున్నటువంటి లైన్ ఏమవుతుంది? secant. The segment AB, లైన్ సెగ్మెంట్ AB క్లోజ్ అయిపోయింది. The join of A and B is called a chord. And the length of the chord is denoted by AB. లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఏ నుంచి బీకి గల డిస్టెన్స్. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి ఈజ్ డినోటెడ్ బై ఏబి. ఫస్ట్ ఏమో ఏబీల గుండా పాస్ అవుతున్నటువంటి లైన్ ఏమైంది? సీకెంట్ అయింది. అలా కాకుండా లైన్ సెగ్మెంట్ క్లోజ్ చేసేసామనుకో, ఏ నుంచి బీకి మధ్యలో ఉన్నటువంటి ఈ లైన్ సెగ్మెంట్ని ఏమంటారు? కార్డ్. సో దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి. సో ఇది నోట్స్ రాసుకొని ఫాలో అవుదాం ఇప్పుడు మనం, ఓకేనా? ఈ తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ ఏ గివెన్ లైన్ సెగ్మెంట్ యాజ్ డయామీటర్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ ఏ గివెన్ లైన్ సెగ్మెంట్ యాజ్ ఏ డయామీటర్. మనం ఎప్పుడైతే కార్డ్ అనుకున్నామో, వాట్ ఈజ్ ఏ డయామీటర్? డయామీటర్ అంటే ఏంటి? ఒకసారి చూడండి. ఇప్పుడే కదా సీకెంట్ అనేది చెప్పుకున్నాం. ఏ సీకెంట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. సీకెంట్ అంటే ఏంటి? ఏ లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద సర్కిల్ ఏబి. ఏబి అది ఎండ్ అవ్వాల, లైన్ పాస్ అవుతూ ఉంది. సో అందుకనే ఏబి. Passing through the circle is called a secant. Okay, which is the AB. The line AB is secant line. If we take line segment AB, then that line segment AB is called a chord. Chord AB. ఇక్కడ సెంటర్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఇక్కడ కూడా సెంటర్ ఉంటుంది. సీకెంట్, కార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఏబి దట్ ఈస్ కార్డ్, కార్డ్ ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ సి, సెంటర్ సి, దెన్ దట్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ డయామీటర్. ఆల్రెడీ వీ నోన్ దిస్. ఓకే, so we have to know this diameter. If any line segment that is chord which is passing through the center of the circle, then that chord is called a diameter. ఓకే, ఈ రేడియస్లు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఆ డయామీటర్కి ఎండ్ పాయింట్స్ కనుక ఉంటే ఏ x1 y1 b x2 y2 అనే 2 ఎండ్ పాయింట్స్ కనుక ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ద డయామీటర్కి ఫార్ములాని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ద డయామీటర్కి ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయడం కోసం లెట్ పి ఎక్స్ కామా వై బి ద పాయింట్ ఆన్ ద సర్కిల్. లెట్ పి ఎక్స్ కామా వై బి ద పాయింట్ ఆన్ ద సర్కిల్. ఇది ఆల్రెడీ ఇలా స్ట్రైట్ లైన్ కదా మనకి. ఈ స్ట్రైట్ లైన్ అయినప్పుడు జాయిన్ పిఏ అండ్ పిబి. జాయిన్ పిఏ అండ్ పిబి విచ్ ఇస్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది. ఎందుకని? ఇదేమవుతుంది మీకు, ఇదేమో ఇలా వచ్చేసింది, ఇది స్ట్రైట్ లైన్ అయిపోయింది. దిస్ ఇస్ ద హైపోటెన్యూస్ అవుతుంది. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. ఈ యాంగిల్ మనకి 90 degrees. ఇప్పుడు ట్రయాంగిల్లో ఎప్పుడైతే మనం ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్నామో ఆల్రెడీ ఇంకా అదేమవుతుంది అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే
డయామీటర్ అనమాట. ఈ డయామీటర్ని బేస్ చేసుకొని మనం కనుక ఈ 2 లైన్స్ని ఇలా పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే పి అనేది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90 degrees. సో ఇక్కడ 90 degrees అయిందంటే దెన్ దే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈజ్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. దట్ మీన్స్ slope of AP into slope of PB is equal to -1. If A x1 y1 and P x comma y, then slope of this line, that means AP 2 points కనుక తెలిస్తే స్లోప్కి ఫార్ములా ఏమవుతుంది మనకి? ఏపీ స్లోప్కి ఫార్ములా y2 మైనస్ y1 బై ఆల్రెడీ మనకు 1bలో వచ్చింది x2 మైనస్ x1 ఇంటూ సేమ్ ఫార్ములా దీనికి కూడా అప్లై చేసుకుంటే y మైనస్ y2 బై x మైనస్ x2. సో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2. ఈ మైనస్ ఇటువైపుకి వస్తే ప్లస్ అవుతుంది. x మైనస్ x1 x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 y మైనస్ y2 ఈక్వల్స్ టు 0, విచ్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ యాజ్ డయామీటర్ ఏబి. తీరము చక్కగా ఇచ్చాడు మీకు టెక్స్ట్ బుక్లో. మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాశాను. ఆల్రెడీ మీరు ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టారు కదా, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ ఏ గివెన్ లైన్ సెగ్మెంట్ యాజ్ ఏ డయామీటర్. నెక్స్ట్ థీరం రాసుకుంటారు. ఇప్పుడు థీరం స్టేట్మెంట్ రాసుకోండి. The equation of the circle whose diameter extremities are x1 y1 the equation of the circle whose diameter extremities are x1 y1 and x2 y2 is formula ఏంటి? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇక్కడ రైట్ సైడ్ చక్కగా డ్రా చేశాడు. చూసుకోండి అమ్మా. సెంటర్ గుండా పాస్ అవుతున్నటువంటి లైన్ ఏమవుతుంది అంటే డయామీటర్ అవుతుంది. జాయిన్ పిఏ పిబి. సో ఈ రెండింటిని జాయిన్ చేశారు. ఏ అనేది x1 y1, బి అనేది x2 y2. లెట్ పి ఎక్స్ కామా వై బి ద పాయింట్ ఆన్ ద సర్కిల్. ఓకేనా? ఫిగర్ డ్రా చేశారా? ప్రూఫ్ చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x1 y1 క్లియర్గా ఇచ్చాడు మీకు. నేను ఆల్రెడీ నోట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x1 y1, b is equal to x2 y2 and c be the center of the circle. Let p x comma y be any point on it other than a and b. a bలు కాకుండా ఇంకొక పాయింట్ని p అనే పాయింట్ని తీసుకుంటే జాయిన్ a and b, a and p and also p and b. We know that యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇది మనం స్ట్రైట్ లైన్స్లో కూడా మనం ప్రూవ్ చేసున్నాం అక్కడ. ఓకేనా? సో యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దట్ ఈస్ ద లైన్ ఏపీ అండ్ బీపీ ఆర్ పర్పెండిక్యులర్స్. సో ఏపీపీపీ లైన్స్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి.
పర్పెండిక్యులర్గా ఉంటే ఫార్ములా ఇప్పుడే చెప్పాను కదా, స్లోప్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈస్ -1. స్లోప్ ఆఫ్ ఏపీ స్లోప్ ఆఫ్ బీపీ ఈజ్ ఈక్వల్ టు -1. స్లోప్ ఆఫ్ ఏపీ స్లోప్ ఆఫ్ బీపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. స్లోప్ ఆఫ్ లైన్ ఏపీకి ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, దట్ ఈస్ y మైనస్ y1 బై x మైనస్ x1 ఇంటూ y మైనస్ y2 బై x మైనస్ x2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఈస్ x మైనస్ x అంటే క్రాస్ మల్టిప్లై చేసి ఇది రైట్ సైడ్కి తీసుకొస్తే లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే ప్లస్ అవుతుంది కాబట్టి x మైనస్ x1 x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఆల్సో క్లియర్లీ a and b satisfy 1. Therefore, any point p x comma y on the circle satisfies equation 1. Okay na? Conversely, if a point p x comma y satisfies equation 1, దీన్ని గనక సాటిస్ఫై చేస్తే యాంగిల్ ఏపీబీ ఏమవుతుంది 90 degrees అవుతుంది. దేర్ఫోర్ ఎందుకని p అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది. ఓకేనా, ఇదంతా క్లియర్గా చక్కగా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose diameter extremities are x1 y1 and x2 y2 is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఈ థీరంని ఫాలో అవుతూ నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. ఈ ఫార్ములా రాసేసుకున్నారు కదా. ఇప్పుడు ఆ పేజ్ నెంబర్ 12లోనే సాల్వ్డ్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ప్రాబ్లము, ఫైండ్ ద equation of the circle whose extremities of a diameter are whose extremities of a diameter are 1, 2 and 4, 5. 1, 2 and 4, 5. Solution. Let capital A x1 y1 is equal to 1, 2 and B x2 y2 is equal to 4, 5. 4, 5. Now the equation of the circle whose extremities means endpoints, extremities of a diameter AB is formula రాద్దాం ఫస్ట్. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ x minus 1 into x minus 4 plus
y minus 2 into y minus 5, which is equal to 0. So multiplying these two, we get the equation of the circle. Okay, x square minus 4x minus x plus 4 plus y square minus 5y plus 10 is equal to 0. X square plus y square minus 5x minus 7y plus 14 is equal to 0. This is the equation of the required circle. Okay. ఇది మనకి ఎక్సర్సైజ్లో సమ్స్ ఇచ్చాడు, దీనికి సంబంధించినవి చూద్దాం. ఎక్కడున్నాయి అంటే 12th సమ్, పేజ్ నెంబర్ 22లో 12th సమ్ ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్, ఇది కూడా ఎక్సర్సైజ్ 1Aకి సంబంధించింది, పేజ్ 12 కాదు 22, పేజ్ 22 ఎక్సర్సైజ్ 1Aనే. ఇంకా 1A ఫినిష్ అవ్వలేదు మనకి. 12th సమ్ ఇచ్చాడు, ఫస్ట్ రోమన్లోనే 12th సమ్. ఫైండ్ ద equation of the circle for which, equation of the circle for which the points given below, the points given below are the end points of a diameter, end points of a diameter. ఫస్ట్ బిట్టు ఒకటి నేను చేస్తాను, మిగతాయి మీరు హోంవర్క్ చేయండి అమ్మా. 4,6 1,2 4,6 సేమ్ ఇంతకుముందు చేసింది. లెట్ క్యాపిటల్ ఏ x1 y1 is equal to 1,2 and b x2 y2 is equal to 4,6. x2 y2 is equal to 4,6. The equation of the circle, equation of the circle whose end points of a diameter AB is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. x minus 1 into x minus 4 plus y minus 2 into y minus 6 is equal to 0. x square minus 4x minus x plus 4 plus y square minus 6y minus 2y plus 12 is equal to 0. x square plus y square minus 5x minus 8y plus 16 is equal to 0. ఓకేనా? సో ఇంకా రిమైనింగ్ బిట్స్ మీరు హోంవర్క్ చేయండి అమ్మా. దీనిలో సెకండ్ బిట్ -4,3 3, -4. థర్డ్ వన్ 1,2 8,6. ఫోర్త్ వన్ 4,2 1,5. ఫిఫ్త్ వన్
7, -3, 3, 5. Sixth one, 1, 1, 2, -1. Seventh, 0, 0, 8, 5. Last eighth one, 3, 1, 2, 7. మొత్తం 8 బిట్స్ ఇచ్చారు, ఒకటి మనం చేసాం. మీ రిమైనింగ్ 7 మీరు ఈజీనే కదా, 2 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, 2 మార్క్స్ సమ్స్ అనమాట ఇవన్నీ. హోంవర్క్ చేసేయండి, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈ బిట్స్ నోట్ చేసుకొని వెంటనే చేసేసుకోండి చక్కగా. నెక్స్ట్ అమ్మ మళ్ళీ సాల్వ్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాము, ఎందుకంటే డయామీటర్ మీద ఇవన్నీ ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ సాల్వ్డ్ ప్రాబ్లంలో ఏమన్నాడంటే, ఒక డయామీటర్ కనుక తెలిస్తే ఇంకొక ఎండ్ పాయింట్ ఎలా కనుక్కుంటామనేది ఇచ్చాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇంపార్టెంట్ ప్రాబ్లం. పేజ్ నెంబర్ 12లో సెకండ్ సమ్, సెకండ్ ప్రాబ్లము. ఫైండ్ ద other end of the diameter of the circle x square plus y square minus 8x minus 8y plus 27 is equal to 0 if one end of it, one end of it is 2, 3. One end of it is 2, 3. Now we draw the circle, we draw the diameter that is passing through the center C. One end point, suppose A, end point 2, 3. Next find the other end point. తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటాం, x, y. Solution. Let equation of the circle be x square plus y square minus 8x minus 8y plus 27 is equal to 0. From this 2g is equal to minus 8, g is equal to minus 4. ఎందుకని ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. హియర్ 2g is equal to minus 8, 2f is also minus 8, f is equal to minus 4. Therefore center C minus g comma minus f is 4, 4. సెంటర్ తెలుసు, ఏ తెలుసు, బి కనుక్కోవాలి. ఇక్కడ కనుక మనం డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే డయామీటర్ విచ్ ఇస్ ద డయామీటర్ మీన్స్ పాసింగ్ త్రూ ద సెంటర్. హియర్ ఏసీ ఈజ్ రేడియస్, సిబి ఈజ్ ఆల్సో రేడియస్. రేడియస్ ఆర్ ఈక్వల్ కదా, రేడియస్లు ఎక్కడైనా ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి సి అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే మిడ్ పాయింట్ అవుతుంది. ఓకే, మిడ్ పాయింట్ అవుతుంది. ఓకే, సో అదే ఇక్కడ మనం రాసుకుంటాం. The center of the C, the center of the given circle which is midpoint of diameter AB. So x1 plus x2 by 2, y1 plus y2 by 2 is equal to center. సెంటర్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది మీకు, 4, 4. ఇప్పుడు ఏ పాయింట్ ఎంత మనకి, ఏ పాయింట్ 1 ఎండ్ పాయింట్ అంటే 2, 3.
బి అనేది ఇక్కడ చూడండి ఎండ్ పాయింట్ 2,3, బి అనేది ఎక్స్ కామా వై, ఈ రెండిటి మిడ్ పాయింట్ అంటే ఇక్కడ ఏం రాసుకుంటారు 2 ప్లస్ ఎక్స్ బై 2 3 ప్లస్ వై బై 2 దట్ ఈక్వల్ టు 4,4. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 4, 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, x is equal to 6, 3 plus y by 2 is equal to 4, 3 plus y is equal to 8, y is equal to 5. Therefore, the other end point b x comma y is 6, 5. 2 మార్క్స్ దమ్మా. అసలు ఇది అంటే ఇంకా లేదు కాబట్టి ఇది వెరైటీగా ఉంది కాబట్టి 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ద అదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్. ఓకే, సో దీనికి సంబంధించిన సమ్స్ మనకి ఇక్కడెక్కడ లేవనుకుంటున్నాను నేను. సెంటర్ లైన్స్ అని ఇవన్నీ చేసేసి ఉన్నాము. స్క్వేర్ అంతా అయిపోయింది. ఇక్కడ ఇచ్చాడమ్మా పేజ్ నెంబర్ 23. చూడండి, ఒక్కొక్క మోడల్ చేస్తుంటే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది, అదే వచ్చి మళ్ళీ మనకి ఎక్సర్సైజ్లో కూడా ఉంటుంది. అలా ఒకే చోట నేను మీకు ఉండేలాగా చెప్తున్నాను. పేజ్ నెంబర్ 23, సెకండ్ రోమన్, సెకండ్ ఫస్ట్ బిట్. షో దట్ క్యాపిటల్ ఏ 3,-1 lies on the circle x square plus y square minus 2x plus 4y is equal to 0. Also find the other end points of other end point of the diameter through capital A and the other end point through capital A. Okay, show that A ఎంత ఇచ్చాడు 3,-1 which lies on the circle capital A 3,-1 point lies on the circle. Find the other end point of the diameter through A గుండా పోతున్నటువంటి అదర్ ఎండ్ పాయింట్. సేమ్ ప్రాబ్లము కనుక్కోవాలి, కానీ ఇక్కడ ముందు అసలు ఇది సర్కిల్ మీద ఉందా లేదా అనేది ప్రూవ్ చేయమంటున్నాడు. 2 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా జస్ట్ కొంచెం ట్విస్ట్ చేశాడు అంతే. అప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే ఇచ్చిన సర్కిల్ తీసుకుని దానిలో ఏ పాయింట్ కనుక సాటిస్ఫై చేస్తే దేర్ ఫోర్ ద పాయింట్ ఏ లైస్ ఆన్ ద గివెన్ సర్కిల్ అని చెప్పి రాసుకుంటారు. ఓకే, లెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఏ 3,-1 lies on this circle, then substitute చేయండి. 3 whole square minus 1 whole square plus 4 of minus 1 is equal to 0. 9 plus 1 minus 6 minus 4 is equal to 0. 10 minus 10 is equal to 0. 0 is equal to 0. Therefore, the point capital A 3,-1 lies on the given circle. Lies on the given circle. ఇంకొక అదర్ ఎండ్ పాయింట్ కనుక్కోవాలి కాబట్టి ముందు దీని నుంచి మనం సెంటర్ కనుక్కుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, 2f ఈజ్ ఈక్వల్ టు 4, f ఈజ్ ఈక్వల్ టు 2. నో సెంటర్ C 1, -2. If
B, x comma y is the other end point of diameter AB, then C is the midpoint. That means x1 plus x2 by 2, y1 plus y2 by 2 is equal to center ఎంత వచ్చింది 1 comma minus 2. ఓకే, ఇప్పుడు ఏ పాయింట్ అంటే ఎంత 3 comma minus 1, ఏ పాయింట్ 3 comma minus 1, B పాయింట్ x comma y. 3 plus x by 2 comma minus 1 plus y by 2 is equal to center ఎంత వచ్చింది 1 comma minus 2. 3 plus x by 2 is equal to 1. 3 plus x is equal to 2. X is equal to 2 minus 3. X is equal to minus 1. Minus 1 plus y by 2 is equal to minus 2. Minus 1 plus y is equal to minus 4. Minus 4 plus 1 y is equal to minus 3. Therefore, B, x comma y is equal to minus 1 comma minus 3. minus 1 comma minus 3. ఇంకొకటి ఇచ్చాడమ్మా, అది మనం హోంవర్క్ రాసుకోవచ్చు. సెకండ్ బిట్ ఇది హోంవర్క్ రాసుకోండి. షో దట్ క్యాపిటల్ ఏ -3, 0 lies on x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0, and find the other end of diameter through A. Find the other end of diameter through A. ఇది హోంవర్క్ చేసే సేమ్ మోడలే కదా ఇది హోంవర్క్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ కొంచెం వెరైటీగా ఇచ్చాడు, అది చేసేద్దాం ఇప్పుడు. ఇఫ్ ద యాప్సిస్ ఆఫ్ పాయింట్స్ A comma B are the roots of the equation x square plus 2ax minus b square is equal to 0, and ordinates of A comma B are roots of y square plus 2py minus q square is equal to 0, then find the equation of a circle for which AB is a diameter. For which AB is a diameter. Solution. Abscissa means x coordinates, ordinates means y coordinates.
Abscissa of points A, B are the roots of the two equations ఇచ్చాడు. అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. సో ఇక్కడ యాప్సిస్సా అవన్నీ మనం చేసే ముందు అసలు మనకి కావాల్సినటువంటి పాయింట్స్ ఏంటి తీసుకుందాం. ఏ, బి, x2 y2 b, 2 endpoints of diameter AB. Okay. So abscissa of roots of the given equation ante in this abscissas are x1 x2. If these roots denikanta first equation ki, if x1 x2 bracket lo abscissa మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే రాసుకోండి. abscissa are the roots of the equation x square plus 2ax minus b square is equal to 0. Then సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా తెలుసు కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి మైనస్ 2b. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సి బై ఏ. హియర్ సి ఈజ్ మైనస్ బి స్క్వేర్ బై 1. 2aలో వస్తాయి ఇవి మీకు మైనస్ బి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ y1 y2 బ్రాకెట్లో ఆర్డినేట్స్ y1 y2 are the roots of the equation y square plus 2py minus q square is equal to 0, then y1 plus y2 sum of the roots అంటే minus b by a that equal to minus 2p. product of the roots minus q square by 1 minus q square. okay, so the equation of the values తెలిసినాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అని అడగట్టు. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫర్ విచ్ AB ఈజ్ ఏ డయామీటర్ ఈజ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 plus y minus y1 into y minus y2 is equal to 0. మల్టిప్లై చేస్తే x square xx2 xx1 plus x1 x2 plus y square minus y y1 plus y1 y2 is equal to 0. x square plus y square minus of x1 plus x2 into x minus of y1 plus y2 into y plus x1 x2 plus y1 y2 is equal to 0. దీనిలో x కోఎఫిషియంట్ కామన్ తీసుకుంటే మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2, ఈ రెండిట్లో y కామన్ తీస్తే y1 ప్లస్ y2. రిమైనింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఆర్ x1 x2 ప్లస్ y1 y2. నౌ సబ్స్టిట్యూటింగ్ ఆల్ దీస్ వాల్యూస్ ఫ్రమ్ ద అబోవ్. సో ఆల్రెడీ వి రైట్ దీస్ వన్. ఓకే, x square plus y square minus of minus 2b of x minus of
minus 2p of y plus x1 x2 అంటే minus b square plus y1 y2 minus q square is equal to 0. x square plus y square plus 2bx plus 2py minus of b square plus q square is equal to 0. This is the answer. ఓకే, ఇవన్నీ కూడా మనకి డయామీటర్కి సంబంధించిన సమ్స్ మొత్తం ఫినిష్ చేసాము. ఇంకా పారామెట్రిక్ ఈక్వేషన్ ఒకటను నెక్స్ట్ కాన్సెంట్రిక్ కూడా ఒకటే ఒక సమ్ ఉంది, అది ఇప్పుడు చేసేసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్. అది 5th సమ్, సెకండ్ రోమన్లోనే 5th సమ్. ఫైండ్ ద equation of a circle which is concentric with x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0 and passing through minus 2 comma 14 and passing through minus 2 comma 14. ఇది కూడా ఇంపార్టెంట్ సమ్. కాన్సెంట్రిక్ అనేది మనకి ఇక్కడే వస్తుంది. 1 minute ఇక్కడ మనకి సాల్వ్డ్ ప్రాబ్లం లేదన్నా ఉందేమో చూస్తున్నాను. సాల్వ్డ్ ప్రాబ్లంలో లేనట్టుంది, ఒకవేళ ఉంటే చేద్దాంలేండి, హోంవర్క్ కిందైనా మీరు చేసుకోవచ్చు. సో ఇదొక్కటే ఉందని నేను అనుకుంటున్నాను. కాన్సెంట్రిక్ లేదు, అన్నీ ఫినిష్ అయిపోయినాయి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేశాను. ఓకే, సరే చేద్దాం. కాన్సెంట్రిక్ మీన్స్ సేమ్ సెంటర్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ ద అనదర్ సర్కిల్. మనం ఒక సర్కిల్ కనుక్కోవాలి, దాని దిస్ ఈజ్ వన్ సర్కిల్, దిస్ ఈజ్ అనదర్ సర్కిల్. ఓకే, ఈ రెండిటికి మళ్ళీ సెంటర్ ఏమవుతుంది, సేమే అవుతుంది. ఓకేనా, మీరు కనుక్కోబోయే సర్కిల్ ఇంకొక సర్కిల్తో కాన్సెంట్రిక్ అయ్యి ఉంది అండ్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద, ఈ కనుక్కోబోయే సర్కిల్ దేని గుండా పాస్ అవుతుంది, -2, 14. అంటే సెంటర్ అనేది ఈ సర్కిల్ నుంచి మనం రాసుకోవచ్చు. అదే గివెన్ సర్కిల్ అనమాట. ఈ గివెన్ సర్కిల్ నుంచి మనకి సెంటర్ వస్తుంది. పి అనే పాయింట్ మనం కనుక్కోబోయే సర్కిల్కి ఇచ్చాడు. ఈ రెండింటిని జాయిన్ చేస్తే రేడియస్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇక్కడ మనం కనుక్కోవచ్చు. ఓకేనా. సొల్యూషన్. లెట్ x square plus y square minus 6x minus 4y plus 2 is equal to 0. minus 12 equal to 0. minus 12 equal to 0. Here 2g is equal to minus 6, g is equal to minus 3. 2f is equal to minus 4, f is equal to minus 2. Okay, from this center C minus g comma minus f, 3 comma 2. Let p minus 2 comma 14 be the point on the circle, then r is equal to cp, square root of distance between 2 points, -2 -3, x2 minus x1 whole square plus y2 minus y1 whole square, -5 whole square, 12 whole square, square root of 25 plus 144. Okay,
r is equal to square root of 169 which is equal to 13. సెంటర్ సేమే కదా, కాబట్టి ఇక్కడ if సెంటర్ C 3, 2 and r is equal to 13, then equation of the circle is x minus 3 whole square plus y minus 2 whole square is equal to r square. ఏ ఫార్ములా ఇది? x minus h whole square plus y minus k whole square is equal to r square. x square plus 9 minus 6x plus y square plus 4 minus 4y is equal to 169. x square plus y square minus 6x minus 4y plus 13 minus 169 is equal to 0. Minus 4y minus ఎంత అవుతుందమ్మా? 156 equal to 0. 156 is equal to 0. ఓకేనా? ఇది దీనిలోనే ఇంకొక మెథడ్ కూడా మనం చేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే సెంటర్ సేమ్ అయింది కదా. సెంటర్ సేమ్ అయినప్పుడు చూడండి, ఇక్కడ వరకు డిఫర్ అవ్వాల, సేమ్గా వచ్చినాయి. ఎందుకంటే ఒక సర్కిల్ ఇంకో సర్కిల్కి ప్యారలల్గా ఉన్నాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనం కనుక్కున్న దానిలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6x మైనస్ 4y మైనస్ ఒక్క కాన్స్టెంట్ టర్మే డిఫర్ అయింది. కాబట్టి మనం కనుక్కోబోయే సర్కిల్ని ముందు ఎలా రాసుకోవచ్చు అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ వరకు సేమ్ రాసుకొని ఒక కాన్స్టెంట్ దగ్గర మాత్రం ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ దిస్ ఈక్వేషన్ పాసెస్ త్రూ దేని గుండా పోతుందంట? పాయింట్ ఇచ్చాడు కదా, -2, 14 దెన్ -2, 14 దెన్ -2 whole square 14 whole square minus 6 of -2 minus 4 of 14 plus c is equal to 0. 4 plus ఎంతమ్మా ఇది? 256 14 అంటే 196 కదా. 14 4s are 56 14 196. ఇది ఎంత అవుతుంది? +12 మైనస్ 56 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 196 ప్లస్ 12 ఎంత? 16. 196 16 212 56 తీసేయండి 156. ఓకేనా? సో ఇక్కడ చూడండి 212 మైనస్ 56 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 156 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 156. దేర్ఫోర్ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 x square plus y square minus 6x minus 4y 156 equal to 0. ఆ పైన వచ్చిన ఆన్సర్ అయినా అది కూడా ఓకేనా? సేమ్ వచ్చింది కదా, అది సేమే, ఇది కూడా సేమ్. మీరు ఏ మోడల్ చేసినా ఒకటే. 2 మార్క్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ సమ్ 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనం క్లాస్లో పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనే మోడల్ ఉంది, అవి కూడా కొన్ని సమ్సే ఉన్నాయి, అదొక్కటి చెప్పుకొని ఇంకా రిమైనింగ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే దీన్ని క్లియర్ చేసుకుంటే ఇప్పటికి మనకి ఎక్సర్సైజ్ 1A ఫినిష్ అవుతుంది. తర్వాత మనం ఎక్సర్సైజ్ Bకి వెళ్తాం.
అందుకని జాగ్రత్తగా కేర్ఫుల్గా రాయండి అమ్మ. మీరు నోట్స్లు అవి ఎప్పటికప్పుడు రాయట్లేదు, లెసన్స్ కూడా వినట్లేదని నాకు అర్థమవుతుంది. అందుకని నేను ఇవాళ అలా అటెండెన్స్ అనేది మీరు రాసిన నోట్స్లను బట్టి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎవ్రీడే నేను 10 నుంచి 2 o'clock వరకు నేను మిమ్మల్ని అలో చేస్తాను వాట్సాప్లో. మీరు ఆ లోపల నాకు నోట్స్ పెట్టేసేయండి. దాన్ని చూసి నేను గూగుల్ క్లాస్ రూమ్లో ఇవాళ అసలు అటెండెన్స్ అందుకనే పెట్టలేదు నేను. మీరు గూగుల్ క్లాస్ రూమ్లో కూడా పీడిఎఫ్ చేసి పెట్టొచ్చు. పీడిఎఫ్ చేయగలిగిన వాళ్ళు పోస్ట్ చేసేయండి. పీడిఎఫ్ చేయలేని వాళ్ళు మాత్రం వాట్సాప్లో పెట్టేయండి. మహా అయితే ఎన్ని పేజెస్ రాసి ఉంటాం మనం? 4 pages 5 pages. ఈ 4-5 pages నేను హోంవర్క్ అనేది మళ్ళీ ఎండింగ్లో చూస్తా. ఇప్పుడు ప్రస్తుతం మీరు క్లాస్ వర్కులు రాయట్లేదని నాకు అర్థమవుతోంది. కాలేజ్కి రావట్లేదు, ఇంట్లో ఉండి నోట్స్లు కూడా రాయట్లేదు. మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇవన్నీ నోట్స్లు రాసేసి నాకు పెడుతూ ఉండండి. దీన్ని బట్టి నేను అటెండెన్స్ నోట్ చేసుకుందాం అనుకుంటున్నా. రేపు అటెండెన్స్ నేను పోస్ట్ చేసిన మీరు ప్రజెంట్ అని పెట్టినా కూడా నేను ఆ నెంబర్లను చూసి ఈ వాట్సాప్లో నాకు మామూలుగా గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టిన వాళ్ళ నోట్స్లు చూసుకొని నేను వాళ్ళకి మాత్రం టిక్కులు పెట్టుకుంటా. ఓకేనా? నేను ఆ అటెండెన్స్ని అది పోస్ట్ చేస్తాను మేడంకి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ అమ్మ.